రాజకీయాలలో అసెంబ్లీ టికెట్ ఒక్కటే, అసెంబ్లీ టికెట్ ఇవ్వటం ద్వారానే మనం ఒక నాయకుడిని గౌరవించినట్టు కాదు. రాజకీయాలలో రాజకీయ పదవులు ఇంకా చాలా ఉంటాయి. ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దేవినేని ఉమామహేశ్వరరావు గారికి సముచితమైనటువంటి స్థానాన్ని, గౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇస్తారు. దేవినేని ఉమామహేశ్వరరావుతో మాట్లాడి ఇటువంటి ఒక అనివార్య పరిస్థితి ఉందని చెప్పి ఆయనకి తెలియజేసి చంద్రబాబు నాయుడు గారు దేవినేని ఉమామహేశ్వరరావుతో మాట్లాడారు. ఆయన కూడా మీరు వసంత కృష్ణప్రసాద్ గారికి టికెట్ ప్రకటించిన తర్వాత కూడా ఒక్క మాట మాట్లాడాల దేవినేని ఉమామహేశ్వరరావు. ఈరోజు కూడా ఆయన అందరికీ ఒకటే చెప్తా ఉన్నారు, పార్టీ గెలవాలి మైలవరంలో. ఆయన అనుచరులందరికీ కూడా ఆయన ఒకటే చెప్పారు, మీరు ప్రతి ఇంటికి వెళ్ళండి, క్యాండిడేట్ గెలుపు కోసం పనిచేయండి అని ఆయన మాట్లాడారు. కానీ ఈ రోజు వరకు ఒక్క మాట, దట్ ఈజ్ దేవినేని ఉమా, అది ఆయనకున్న పార్టీ పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్. ఆయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత విశ్వాసపాత్రుడు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హీల్ బీ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. ఆయన ఎప్పుడు కూడా పార్టీ ఆయన వదులుకోదు, దూరం చేసుకోదు. ఆయన సర్వీసెస్ పార్టీకి చాలా అవసరం. రేపు ప్రభుత్వంలో కూడా ఆయన సర్వీసెస్ని మేము యూటిలైజ్ చేస్తాం. మరోపక్క దళిత బిడ్డ అయిన మహాసేన రాజేష్ చాలాసార్లు బలంగా వాణి వినిపించాడు. మళ్ళీ ఆ టికెట్ని తిరిగి వరించినప్పటికీ కూడా తిరిగి మీ చేతికే అప్పచెప్పాడు. అంటే రాజేష్ది కొంత దురదృష్టం, పనిగట్టుకుని కొంత దుష్ప్రచారం చేసి వైసీపీ ఈ సోషల్ మీడియా మీకు ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు కదా. ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు మార్ఫింగ్లు, ఎడిటింగ్లు చేసి రకరకాలుగా మహాసేన రాజేష్ గారి పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి తెరలేపారు. అవన్నీ చూసిన తర్వాత ఒక రకంగా ఆయనే డెసిషన్ తీసుకున్నారు, నా వల్ల పార్టీకి ఇబ్బంది జరగకూడదు, నేనే స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పి ఆయనే ముందు ప్రకటించడం, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళటం, మాట్లాడటం. ఆయన కూడా ఈ రోజుకి కూడా ఆయన చెప్తున్నది ఒకటే, నాకేదో ఎమ్మెల్యే సీటు నా దాకా వచ్చి నాకు పోయిందన్న బాధ నాకు లేదు, ఈ యుద్ధం పూర్తి చేయాలి, మనందరం కూడా సమిష్టిగా ఏదైతే ఒక యుద్ధాన్ని ఒక నియంతకు వ్యతిరేకంగా మనం ప్రారంభించామో దాన్ని పూర్తి చేయాలి, ఈ యుద్ధంలో విజయం సాధించాలి, దానికి నేను కడదాకా నేను కూడా పోరాడతానని చెప్పి అంతే కమిట్మెంట్తో మహాసేన రాజేష్ గారు కూడా ఉన్నారు. సో ఇటువంటి వ్యక్తులు కొంతమంది ఎవరైతే దేవినేని ఉమామహేశ్వరరావు, మహాసేన రాజేష్ గారు, అదేవిధంగా ఆల్పాటి రాజా గారు సీనియర్ మోస్ట్ లీడరు, పొత్తులో భాగంగా తెనాలి సీట్ కోల్పోయారు. ఆయన 2019లో పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి కూడా ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. కాబట్టి మొన్న వర్క్షాప్ జరిగిన రోజున మా క్యాండిడేట్స్ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక వర్క్షాప్ నిర్వహించారు. ఆ రోజున పేరున అందరి పేర్లు ప్రస్తావించి మరీ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరికీ కూడా కొంత అన్యాయం జరిగింది, రకరకాల కారణాల వల్ల పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు, ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను న్యాయం చేస్తానని ఆయన మాట్లాడారు. ఈ మధ్య టీడీపీ కూడా చాలా దుష్ప్రచారాలకి సిద్ధమవుతా ఉంది, మార్ఫింగ్స్ ఎక్కువ చేస్తూ ఉంది. గ్రీన్ మ్యాట్ అక్కడ ఉన్నా అది ఏ పని అయితే చేసుకుంటుందో జన సమీకరణని చాలా చక్కగా చేసుకుంటున్న సిద్ధం సభలో మీరు మాత్రం గ్రీన్ మ్యాట్ మార్ఫింగ్ అని చెప్తా ఉన్నారు. రీసెంట్గా ఈరోజే మనం చూసిన ఒక కంటైనర్ కేవలం ముఖ్యమంత్రికి భోజనాలు కానీ ఏదన్నా జస్ట్ నార్మల్ వాటర్ బాటిల్స్ ఉన్న ఒక కంటైనర్ని పట్టుకొని డబ్బులు వచ్చిన కంటైనర్గా చాలా బాగా చిత్రీకరించిన ఈటీవీ కావచ్చు, ఇంకా సోకాల్డ్ ఆయన ఎల్లో మీడియా అంటూ ఉంటాడు, ఏబిఎన్ కానీ TV5 కానీ, ఇవి చాలా చక్కగా చిత్రీకరించారు అన్నాడు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు బులుగు మీడియా తప్పితే వాళ్ళు సరే నిజాలు మాట్లాడే మీడియాకి ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు. ఛానల్స్ ఉన్నటువంటి కొన్ని ఛానల్స్, పత్రికలు ఏవైతే ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఆధారాలకు అనుగుణంగానే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము మాట్లాడినా పత్రికలు ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు అసలు మామూలుగా పబ్లిక్ మీటింగ్లో గ్రీన్ మ్యాట్ దేనికండి? మామూలుగా స్టూడియోస్లో మనం గ్రీన్ మ్యాట్ పెడతాం, దేనికి? మనకు కావాల్సినటువంటి గ్రాఫిక్స్ మనం చూపించుకోవడం కోసం బ్యాక్డ్రాప్లో గ్రీన్ మ్యాట్ పెడతాం. లేదు మూవీస్లో మొత్తం కూడా గ్రీన్ మ్యాట్ వేస్తారు. అలా ఎందుకు అనుకోవచ్చు? బాగా మండుటెండ ఎండాకాలం, మార్చ్ మంత్ వచ్చింది, కింద అరకాలు కాలుతూ ఉంటాయి కాబట్టి ప్రజల శ్రేయస్ కోరి గ్రీన్ మ్యాట్ వేసారు. నార్మల్గా వాటరింగ్ చేస్తారు, లేదంటే ఇంకొక రకంగా వేరే కావాలంటే ఏదైనా చేసుకోవచ్చు. పర్టికులర్గా గ్రీన్ మ్యాట్ ఎందుకు వేయాలి? భారతదేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇంతకంటే పెద్ద పెద్ద సభలు పెట్టారు, ఏ సభలో కూడా మొత్తం గ్రౌండ్ మొత్తం గ్రీన్ మ్యాట్ వేయలేదు. గ్రీన్ మ్యాట్ వేసి ఎటువంటి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేశారో కూడా మేము ప్రూవ్ చేసాం. సరే, ఈ రోజు ఇవాళ కంటైనర్ గురించి మాట్లాడుకుందాం అండి. నిన్న ఒక భారీ కంటైనర్ ముఖ్యమంత్రి గారి నివాసంలోకి వెళ్ళి బయటకు వచ్చింది. అదే ఆర్టీసీకి చెందినటువంటి కంటైనర్ AP16Z0363, Z సిరీస్ అంటే ఆర్టీసీ. కానీ దానిపైన పోలీస్ స్టిక్కర్లు అంటించారు, పోలీస్ అని పెట్టారు. అవసరం లేదు.
పోలీస్ అని పెట్టి తీసుకెళ్లారు, తీసుకొచ్చారు. మాకు అనేక అనుమానాలు కలిగినాయి. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్దకి మళ్ళీ ఆ కంటైనర్ వచ్చి కొన్ని బాక్సెస్ని అన్లోడ్ చేసి క్యాష్తో ఉన్నటువంటి బాక్సెస్ని వెళ్ళింది. ఆధారాలు ఉన్నాయా? జస్ట్ బట్టగాల్చి మీద పడేసి మేము ఇవాళ ఛాలెంజ్ చేసాం. మేము చెప్పేది నిజం కాకపోతే, మేము చెప్పేది అబద్ధమే అనుకుంటే మీరు ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజెస్ని రిలీజ్ చేయండి. ఇవాళ బస్ స్టేషన్ మొత్తం ప్రాంగణంలో దాదాపుగా 500-600 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ చుట్టూతా కూడా ఉన్నాయి. వీళ్ళు చెప్తున్నదని అబద్ధం అని ప్రూవ్ చేయటం మీకు నిమిషం పని కదా. మీడియా వాళ్ళు వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ అడిగితే అప్పుడు కరెంటు పోయిందండి, మేము ఇవ్వటం కుదరదండి, ఇవ్వటం సాధ్యం కాదండి. ఎందుకు మీరు వెళ్ళండి రేపు. ఇప్పుడు సిగ్నేచర్ మీడియా తరఫున మీరు వెళ్ళి ఏమంటే నేను ఇట్లా టీడీపీ ఆరోపిస్తూ ఉంది, కొంచెం ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ఉంటే మీరు బయట పెడితే ఇబ్బంది ఉండదు కదా, మొత్తం ప్రజలకు కూడా నిజం తెలుస్తుంది కదా అని అడగండి. మీకు ఏం సమాధానం చెప్తారు చూద్దాం. ఒక వీడియోని రిలీజ్ చేశారు కదా, వాటర్ బాటిల్స్, ఫుడ్, భోజనాలు అవన్నీ ఉన్నా సార్. ఇప్పుడు వాటర్ బాటిల్స్, ఫుడ్, భోజనాలే అయితే ఇవాళ బాక్సులు వేసుకుని అది అక్కడికి ఎందుకు వస్తుంది? ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు క్యాష్ కరెన్సీని ఇవాళ వాళ్ళ క్లర్క్, డిపో క్లర్క్ ఛాంబర్లో లెక్క పెట్టారు. అవన్నీ కూడా ఇవాళ జరిగినటువంటి వాస్తవాలు. కాదని ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న అవకాశాన్ని వాళ్ళు ఎందుకు వినియోగించుకోవట్లేదు? వాళ్ళు ఎప్పుడైతే దానికి వెనకడుగు వేస్తా ఉన్నారో తప్పు చేశారని అర్థమవుతోంది. కాబట్టి ఈ కాకమ్మ కథలు ఏదో ముఖ్యమంత్రి గారి పర్యటన కోసం ఏదో వంట పాత్రలను కూరగాయలు వేసుకోవడానికి అంత పెద్ద కంటైనర్ ఆయన ఇంట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? మాకు తెలీదా? చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు మేము చేయట్లేదా? ఇక్కడి నుంచి వేసుకెళ్ళిన అక్కడికి వెళ్ళాలా? ప్యాంట్రీ వ్యాన్స్ డిఫరెంట్గా ఉంటాయండి. ప్యాంట్రీ వ్యాన్స్లో ఒక కిచెన్ సెటప్తో సహా మొత్తం ఉంటుంది. ప్యాంట్రీ వ్యాన్స్కి కిటికీలు ఉంటే మొత్తం క్లోజ్ చేసేం బెటరు. నిజంగా ప్యాంట్రీ కిచెన్ వ్యాన్ ఎలా ఉంటుందండి? మొత్తం క్లోజ్ చేసేస్తారా? అసలు వెంటిలేషన్ లేకుండా ఏం లేకుండా క్లోజ్ చేసేస్తారా? ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొద్దిగా అర్థం ఉండాలండి, నమ్మేటట్టు మాట్లాడాలి. మీరు ఏ ప్యాంట్రీ వ్యాన్ అయినా చూడండి, దానికి ప్రాపర్ ఎగ్జాస్ట్లు, వెంటిలేషను, విండోస్ ఇన్ని ఉంటాయి. కాబట్టి దొరికిపోయిన తర్వాత ఏదో ఒకటి కవరప్ చేయడం అనేది వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం ఎప్పుడు చేస్తారు. మొన్న డ్రగ్స్ కంటైనర్ కూడా అలాగే దొరికిపోయారు.